Garuda Express, an international courier service. ఒకవైపు తమ పార్టీని జాతీయ పార్టీగా చెబుతూ ఉంటారు తెలుగుదేశం వాళ్ళు. విభజనతో ఏపీ, తెలంగాణ వంటి రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం అయ్యిందని, ఇంకా తమిళనాడులో కూడా శాఖ ఉందని, అండమాన్లో కూడా పార్టీ చాలా బలంగా ఉందని తెలుగుదేశం వాళ్ళు చెబుతూ ఉంటారు. అందుకే తమది జాతీయ పార్టీ అని వీరు చెబుతారు. అయితే జాతీయ పార్టీ అనేది ఈసీ ఇచ్చే గుర్తింపు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ తమది జాతీయ పార్టీ అని స్వయంగా ప్రకటించుకుంది. మరి ఒకవైపు జాతీయ పార్టీ అని ప్రకటించుకుంటున్నప్పటికీ మరోవైపు ఈ పార్టీ జాతీయ పార్టీ బీజేపీలో విలీనం కానున్నదనే ప్రచారం ఊపందుకుంది. అంతా కాదు కానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ భారతీయ జనతా పార్టీలో విలీనమయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఇప్పటికే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి పాట్లు పడుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఆ తరువాత తెలుగుదేశంలో మిగిలిన చాలా మంది నేతలు కూడా తెరాసలో చేరిపోయారు. తెలుగుదేశం పార్టీ తరపున ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వారిపై కేసులు ఉండడంతో తెరాస వారిని చేర్చుకోవడం లేదంతే. ఈ విధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇదే సమయంలో తెలంగాణలో బలపడే ప్రయత్నంలో ఉంది భారతీయ జనతా పార్టీ. దీంతో తెలుగుదేశం పార్టీలో మిగిలిన నేతలు కూడా బీజేపీలో చేరిపోయే అవకాశం ఉందని, ఈ విధంగా తెలుగుదేశం బీజేపీలో విలీనం కానుందని తెలుస్తుంది. మరి తమది జాతీయ పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం తెలంగాణలో తమ శాఖను బీజేపీకి అప్పగిస్తుండడం కాస్త విడ్డూరంగానే ఉంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.